సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు కదా. నువ్వు తప్పకుండా నువ్వు సిద్ధపడితే, వాగ్దానం కోసం నువ్వు నేను సిద్ధపడితే, మనం సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు సిద్ధపడి ఆ యొక్క సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం కదా. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా? ఇప్పటి నుంచి ఆయన యొక్క వాగ్దానం కోసం సిద్ధపడు. అనేకమైన వాటి కోసం సిద్ధపడ్డావు, కానీ నువ్వు దేవుడిచ్చిన వాగ్దానం కోసం సిద్ధపడ్డావా? ఈ లోకంలో ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు. దేవుడి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు తరతరాలు ఈ లోకంలో జీవిస్తారు. నువ్వు చనిపోయినా కూడా దేవుడి చిత్తంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం కోసం ప్రయాసపడి ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కదా. తరతరాలు నీ గురించి చెప్పుకునేటట్లుగా ఆ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కదా. సిద్ధపాటులో ఉన్న ఒక గొప్పతనం ఇది అండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల దయచేసి దేవా నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. సిద్ధపాటులో ప్రభా అనేకమైన నువ్వు వాగ్దానాలు ఇచ్చావు. ఇప్పటి వరకు మేము ఆ వాగ్దానాలను చూస్తున్నాం, కానీ సిద్ధపడలేని మనస్తత్వాలయ్యా మాకు సహాయమును దయచేయండి. నీ చిత్తంలో ఉన్న ప్రభా ఆ వాగ్దానం కోసం మేము సిద్ధపడడానికి మాకు కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ నీ కృప కాపుదల దయచేసి నీ కృపలో ప్రభా మేము నిలబడి ఆ యొక్క సిద్ధపాటుకు ప్రభా మేము కార్యం జరిగించి సిద్ధపడి నీ చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే మేము అనుభవించి అనేక మందికి ఒక ప్రభా యేసయ్య ఒక మాదిరికరమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ గొప్ప కార్యంతో నింపండి దేవా. నిలబెట్టయ్యా, నీ కృపతో నింపు దేవా. ఎవరైతే ఈ కార్యక్రమం చూసి ఇప్పటి నుంచి సిద్ధపడడానికి ప్రయాసపడుతున్నారో నీ ఆత్మ ప్రభా నడిపింపును వారికి అనుగ్రహించండి. నువ్వే నిలబెట్టండి ప్రభా. మేము నీ కార్యం జరిగించయ్యా, మేము నిలబడాలయ్యా. నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదం పొందుకోవాలి. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, సిద్ధపాటు ఎంతో గొప్పది. విశ్వాసంతో సిద్ధపడదాం. ఆయన యొక్క ఆత్మ ప్రేరణతో ఆయనతో కలిసి మనం సిద్ధపడదాం. దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకి కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థించండి. వాగ్దానాన్ని నిజం చేసుకునే సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మీకు తోడై ఉండేను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.